నమస్తే అండి. శివయ్య గురువే నమః, శ్రీమాత్రే నమః. ఇది నిజ జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి తిథులు ఉన్నాయి. పౌర్ణమి చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి తిథి. ఇది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి 29వ తేదీ సోమవారం రోజున వచ్చింది. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయం ప్రారంభించేటటువంటి మొట్టమొదటి రోజు. ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏమి పూజ చేయాలి, ఏమి స్తోత్రం చదువుకోవాలి, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలను గురించి, అంటే ఏం దానం చేయాలి, ఏ స్తోత్ర పారాయణ చేయాలి, ఏ నామ జపం చేయాలి అనే దాని గురించి ముఖ్యంగా ఈ రోజు మనం తెలుసుకుందాం. పౌర్ణమి సోమవారం కలిసి వచ్చింది. సహజంగా పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు ఉంటాడు. కాబట్టి మనకి జాతక రీత్యా చూసినప్పుడు చంద్రుడు మనస్కారకుడు అన్నమాట. అంటే చంద్రమ మనసో జాతః అని చెప్తారు. అంటే చంద్రుడు మన మనస్సుకి అధిపతిగా ఉంటాడు. మనం అంటే చాలా మందికి మానసికంగా అస్థిరతగా ఉంటూ ఉంటారు. అంటే తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడం, చంచలంగా ఉండడం, లేకపోతే తీవ్రమైన కోపంగా ఉండడం, ఇలా వీటికైనా లేకపోతే బాగా దృఢంగా ఉండడం, ఎంత కష్టమైనా మనసులో ఒక సంకల్పం చేసుకున్న తర్వాత దానిని బాగా చేయడం, ఇటువంటివన్నీ కూడా మన జాతక రీత్యా చంద్రుడు ఉండేటటువంటి స్థానాన్ని బట్టే మనకి ఉంటుంది. ఇటువంటి పర్వదినాలలో మనం కొన్ని పూజలను చేసినట్లయితే మనకు చంద్రబలం అనేది చాలా బాగా పెరుగుతుంది. అంటే జాతక రీత్యా చూసినప్పుడు చంద్రుడు మన మానసికమైనటువంటి విషయాలను తెలియచేస్తాడు, తల్లి గురించి చెప్తాడు. అంతేకాకుండా మన శరీరంలో జలతత్వ గ్రహం అంటే నీటికి సంబంధించిన విషయాలు చెప్తాడు. అంటే చంద్రుడు బాగలేకపోతే మన శరీరంలో రక్తం తగ్గిపోవడం, శరీరంలో నీటి శాతం ఎక్కువ అవడం, దానివల్ల కొన్ని అనారోగ్యాలు మనం ఎదుర్కోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనం చంద్రబలం పెంచుకోవడానికి, సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలగడానికి ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పౌర్ణమి రోజున మనం చంద్రుడిలో షోడశ కళలు అని ఉంటాయి. అవి అన్నీ కూడా అంటే అమ్మవారిలో షోడశ కళలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ రోజున చంద్రుడిలో నిక్షిప్తమై ఉంటాయి. అందువలన చంద్రుని మనం అంటే సహజంగా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున మనం అంటే విడిగా శుక్రవారాలు మన వీలుని బట్టి పూజిస్తాం. ఒకవేళ కుదరకపోయినా చాలా మంది పౌర్ణమి రోజున వెన్నెలలో అమ్మవారిని చూసుకొని లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం, పూజ చేసుకోవడం, లేదంటే లక్ష్మీనారాయణుల పూజ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఈ రోజున కూడా ముఖ్యంగా అమ్మవారిని పూజించుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున శివాలయంకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవాలి, వీలైతే అభిషేకం జరిపించుకోవాలి. ఎందుకంటే చంద్రుడు ఈశ్వరుడి తల మీద ఉంటాడు. అంతేకాకుండా సోమవారం పౌర్ణమి కలిసి వచ్చింది. మనం సహజంగా శివాలయంకి వెళ్తే శివాలయంలో అమ్మవారు అయ్యవారు ఉంటారు. కాబట్టి ఇద్దరిని దర్శనం చేసుకోవడం, పూజ చేయించుకోవడం, ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని. అంతేకాకుండా ఈ రోజున ఇంట్లో అయితే ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే మనం ముందుగా ఉదయాన్నే తలస్నానం చేసి చక్కగా తెల్లటి వస్త్రాలు ధరించడం, లేదంటే లేత రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ధరించి మనం పూజ మందిరంలో ముందుగా మనం ఆవు నెయ్యితో దీపం వెలిగించి, దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఓం ఐం దీపలక్ష్మే నమః అని పూజ చేసుకుని, తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని లక్ష్మీనారాయణులను లేదా శివపార్వతులను ఎలా అయినా అంటే ముఖ్యంగా పౌర్ణమి రోజున మనం లక్ష్మీదేవిని పూజ చేస్తాం. సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఏ రూపమైనా పర్వాలేదు. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెల్లటి పుష్పాలు పెట్టి, శివపార్వతుల ఫోటో వద్ద అయితే వస్తే ఈశ్వరుని అష్టోత్తర నామాలు, లేకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రంతో చేసుకోవడం. లేదు విష్ణు సంప్రదాయం అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, సీతారాములు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, అలా అయినా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెల్లటి పుష్పాలు పెట్టి వచ్చిన వారు అష్టోత్తర నామాలతో శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర నామాలు, రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఒక 27 సార్లు చదువుకుంటూ చక్కగా పూజ చేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ఈరోజు తెల్లటి పదార్థాలను నైవేద్యం పెట్టడం చాలా మంచిది. పౌర్ణమి రోజు అంటే దొరికితే మనకి ఆవు పాలు, దొరకపోతే గోరువెచ్చటి పాలల్లో తేనె, పంచదార, కొంచెం యాలకుల పొడి,
జాజికాయ జాపత్రి అంటే యాలకులు జాజికాయ జాపత్రి కలిపి నూరి కొంచెం పొడి తయారు చేసి పాలల్లో వేసి దాంట్లో కొంచెం తేనె వేసి అది నైవేద్యం పెట్టడం. కొంతమందికి అమ్మవారికి పూజ చేసుకునే అలవాటు ఉంటుంది. అంటే అమ్మవారికైనా ఇదే విధంగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి లేదా లలితాదేవి వచ్చిన వారు అష్టోత్తర నామాలు చదువుతూ, రాకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని చదువుకుంటూ చక్కగా పూజ చేసుకొని ఇలా నైవేద్యం పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి. ఈ విధంగా పూజ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అంటే ఎద్దులను పూజించాలి. మనకి భారతదేశానికి వెన్నుముక రైతు. అంటే చాలా కష్టాలు పడి వ్యవసాయాన్ని చేసి మనందరికీ కూడా తినేటటువంటి ఆహార ధాన్యాన్ని అందిస్తారు. దాని వెనుక వారి యొక్క శ్రమ చాలా ఉంటుంది. వారికి అండదండగా ఉండేటటువంటి వాడే వృషభేశ్వరుడు. వృషభం అంటే ఎద్దు. ఈ మామూలుగా వారికి వ్యవసాయానికి చాలా దోహదపడుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఎద్దులను పూజించడం అంటే వాటికి చక్కగా వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి కొమ్ములను కూడా రకరకాల రంగులతో అలంకరించి చక్కగా వాటికి క్షీరాన్నం వండి తినిపిస్తారు. అంటే ఇంట్లో నైవేద్యం పెట్టి ఆ క్షీరాన్నం వాటికి తినిపిస్తారు. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను కూడా ఈ రోజు చక్కగా కడిగి వాటిని శుభ్రం చేసుకొని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి వ్యవసాయం ప్రారంభిస్తారు. సహజంగా మనం వ్యవసాయం ప్రారంభం చేసేటప్పుడు మన యొక్క పేరు ఫలాల్ని చూసి మంచి చూసుకొని వెళ్తూ ఉంటారు. ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైనా వ్యవసాయం ప్రారంభించవచ్చు. ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. ఎద్దులను పూజిస్తారు. ఎద్దులకి పొంగలి అన్నం తినిపిస్తారు. ఈ విధంగా చేసుకుంటారు. వీటితో పాటుగా ఈ రోజున వట సావిత్రి వ్రతం అని కూడా జరుపుకుంటారు. అంటే పెళ్ళైనటువంటి ముత్తైదువులు మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ మర్రి చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి తెల్లదారం చుడుతూ 11 ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకున్నట్లయితే వారి యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది. అంటే వారు ఏ కోరిక కోరుకొని ఈ ప్రదక్షిణాలు ఈ రోజు చేసినా ఆ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా సాయంత్రం వేళలో మనం పున్నమి చంద్రుణ్ణి చూసి మనకి తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర బియ్యపు పిండితో ప్రమిద చేసి దాంట్లో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపం వెలిగించి గంధం రాసి ఆ ప్రమిదకి కుంకుమ బొట్టు పెట్టి పటిక బెల్లం నైవేద్యం పెట్టి తెల్లటి పూలతో పూజించి అలా చంద్రుణ్ణి చూసి నమస్కరించుకోవడం. తులసి మాత లేకపోతే అంటే కొంతమందికి అలవాటు ఉండదు కదా, లేకపోతే పూజా మందిరం దగ్గర అయినా సరే సాయంత్రం వేళ ఇలా పిండి దీపం వెలిగించుకుని నమస్కారం చేసుకుని వచ్చిన వారు లలితా సహస్రనామాలు చదువుకోవడం, లేకపోతే లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకోవడం. ఒకవేళ అది కూడా రాకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే పౌర్ణమి రోజు సాయంత్రం వేళ కూడా ఇలా చదువుకొని బయటకు వచ్చి చంద్రునిలో మన అమ్మవారి రూపాన్ని, ఇప్పుడు మనం గుడికి వెళ్ళామనుకోండి, బాగా అలంకారం చేసినప్పుడు అమ్మను చూసి నమస్కారం చేసుకున్నప్పుడు ఆ అమ్మ రూపం మన మనస్సులో మెదులుతుంది. అలాగే అలా చంద్రునిలో మన భావన అన్నమాట. భావన మాత్ర సంతుష్ట అని లలితా సహస్రనామం చెప్తుంది. అందువలన అలా నమస్కారం చేసుకొని వచ్చిన వారు చక్కగా లలితా సహస్రనామాలు చదువుకోవడం, రాకపోతే ఇలా అమ్మవారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదువుతూ చంద్రునికి నమస్కారం చేసుకున్నట్లయితే వారికి మానసికంగా వచ్చే జాతక రీత్యా కావచ్చు, వంశానుగుణంగా కావచ్చు, మానసికంగా వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున అంటే మనకు వీలు కాదు అని దేవుడి పూజకు అనుకోకూడదు. ఒకవేళ అంటే మీ బిజీ లైఫ్ లో కావచ్చు, వీలు కాకపోయినా తెల్లటి ఆహార పదార్థాలను ఈ రోజు ఎవరికైనా లేని వారికి దానం చేయడం. అంటే అన్నము, లేకపోతే పాలు, పెరుగు, పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు ఇలా ఎవరికైనా లేని వారికి దానం చేస్తే కూడా చంద్రుని యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. అంతేకాకుండా జ్యేష్ఠ పౌర్ణమి రోజున తిలా కుంభ దానం చేయాలి. అంటే ఏంటంటే ఒక పాత్ర నిండా నల్ల నువ్వులు పోసి దాని మీద దక్షిణ తాంబూలం పెట్టి ఎవరికైనా బ్రాహ్మణునికి దానం చేయాలి. దీని వలన మనకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి. కుటుంబంలో గండాలు అనేది ఎవరికైనా తెలియకుండా మనకి కొన్ని గండాలు వస్తూ ఉంటాయి, వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది, గండాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున ఎవరైనా లేని వారికి చెప్పులు, గొడుగు ఇవి దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా అంటే ఇన్ని చేయాలా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం జన్మాంతర సంస్కారాల రీత్యా
చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాను. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు. ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఇలాంటి మంచి రోజులలో మనం కొంచెం దానం చేసినా, ఒక చిన్న స్తోత్ర పారాయణ చేసినా ఎక్కువ ఫలితం కలుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ మాస శుద్ధ పౌర్ణమిని ఈ విధంగా జరుపుకొని మనం లక్ష్మీనారాయణుల అమ్మవారి యొక్క ఈశ్వరుని యొక్క కృపకి పాత్రులవుదాం. సర్వేజన సుఖినో భవంతు.